మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో రవి ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఈ మీనరాశికి కూడా మరి ఏలినాటి శని ప్రారంభమై సంవత్సరంన్నరైంది. 6 సంవత్సరాలు ఇంకా ఉన్నది. ఏమండి, ఈ రాశివాడు ఎంతసేపు కూడా ఈశ్వరార్చన, మరి శనికి అభిషేకం, మరి ఇట్లాంటి పెద్ద మహత్కార్యాల్లో పాల్గొంటాం. ఇప్పుడు కూడా ఒక ధర్మశాస్త్రం చెప్పింది. ఏమిటా అంటే అన్నదానం చేస్తారట. అన్నదానం చేస్తుంటే చాలామంది లేదు, ఉన్నవాళ్ళు కూడా ఇంట్లో పొయ్యిలు ఇచ్చకుండా పోయి తింటారు. దానం చేసేవాళ్ళని గురించి ఎవరు ఎక్కడెక్కడ వాళ్ళు అన్నం లేని వాళ్ళు కాదు, అన్నం ఉన్నవాళ్ళు కూడా వచ్చి తింటున్నారు. వాళ్ళకి లేక కాదు, వాళ్ళు ఒకడే పెట్టగల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తింటున్నారు. ఏందయ్యా ఇదంటే, అన్నదానం చేసేవాడు నాడు ఒక్క వ్యక్తి అయినా సరే మహాశక్తి సంపన్నుడు 3 మెతుకులు నోట్లో వేసుకుంటే దేశం సుభిక్షం జరుగుతుందన్నారు. అందుకోసమని మహానుభావులు ఎవరో ఒక్కడు తింటే ఆ అన్నదానం పనిచేస్తుందట. అందుకోసమే అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్నా దైవమేది, సత్యశీలత కన్నా జగతీ తపం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడలాభం వేది, క్రోధంబు కన్నా శత్రుత్వమేది, అంగనామణి కన్నా అభినవమణి ఏది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను స్వర్గమేది, సర్వదా కీర్తి కంటెను నరకమేది, సర్వలోకాభిరామ శ్రీరంగధామ అన్నారు. అట్లాగే ఈ మహారుద్రం, ఈ నవనాగుల పూజ అందరూ ఎంతోమంది చేసుకుంటారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా కష్టపడ్డా. 18 సంవత్సరాలు నిండి 19వ సంవత్సరం వచ్చేప్పుడు గల మా నాన్నగారు పోయినాడు. నాకు 2 అక్కలు, 2 చెల్లెళ్ళు, తల్లి ఉంది. 18 సంవత్సరాలకి ఏమి తెలివితేటలు వస్తాయండి? చాలా కష్టపడ్డా. మధుకరం అంటారు. బ్రాహ్మలు ఉపనయనమైన తర్వాత భవతీ భిక్షాందేహి అని అడిగిస్తారు. ఎందుకు అడిగిస్తారా అంటే, బ్రాహ్మలు కానీ రాజులు క్షత్రియులు కానీ ఉపనయనమైన తర్వాత గురువుగారి దగ్గర ఉండి భిక్ష ఎత్తుకొచ్చి గురువుగారిని పోషించి తను బతికి విద్య వచ్చేంత వరకు తల్లిదండ్రుల మొహం చూడకూడదట. ఎందుకు చెప్పారంటే, మహాపతివ్రతలు ఉన్నారు. మహాపతివ్రతలు ఎట్లా ఉంటారో నేను చెప్తా వినండి. ఎందుకంటే ఒక మహాపతివ్రత ఉన్నది. ఆమె ఎటువంటిదంటే, మొగుడు విపరీతంగా తాగుతాడండి. వాడు ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఈమె కష్టపడి పనిచేస్తుంది. ఆయన పని చేస్తాడు, వచ్చిన డబ్బులు అక్కడే తాగేస్తాడు, అక్కడే పడిపోతాడు. ఎండలో కూడా పడిపోతాడు. ఆ ఎండలో పడిపోతే ఎవరు తీసుకురాకపోతే ఎండలో చచ్చిపోతాడు కూడా. అటువంటి మనిషిని ఈ భార్య వేలుముద్రే, ఆమెకి పాపం అక్షరాలు రావు, భుజాన్ని వేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి అంత అన్నం పెట్టి మంచిలో పోస్తుంది. ఆ భర్తే దైవంగా చూస్తుంది. ఆమె విద్యకల్లా కమనీయ విద్యదా కామధేనువు భంగి కామితార్థంబుల కలుగజేయు. అటువంటి అక్షరాలు రాకపోయినా కూడా పొద్దున్నే మొహాన బొట్టు పెట్టుకొని ఆమె మొహం ఎవరికైనా చూపించినా సమస్త దరిద్రాలు పోతాయనండి. అట్లాగే క్షత్రియులు బ్రాహ్మణులు కూడా ఈ మరొక వ్యక్తి ముష్టెత్తుకొని చదువుకొని పైకి వచ్చారు. నేను కూడా అట్లాగే మదోకరం ఎత్తుకొని చదువుకొని పైకి వచ్చాను. ఎందుకంటే ఏ మహాతల్లి పెట్టినటువంటి ముష్టి వల్ల నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను. ఈ స్థాయికి వచ్చానంటే ఎప్పుడు కూడా నేను చెబుతా, పూర్వపు స్థితి ఎవడూ మర్చిపోకూడదు. కొంతమంది నన్ను ఎగతాళి చేశారు. ఈయన అడుక్కొని పైకి వచ్చాటయ్యా అన్నారు. పైకి వచ్చిన వాడు వాడు అడుక్కొని తింటున్నారు. ఏమిటంటే, నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు అడుక్కొని తింటున్నావు. నేను అడుక్కొని తల్లిని పోషించి అప్పచెల్లని పోషించి మనందరికీ తగినటువంటి శుభకార్యాలు పెళ్ళిళ్ళు అన్నీ చేసి ఇవాళ నా దగ్గర ఏమీ లేకపోయినా నా పిల్లల్ని కూడా పైకి తీసుకొచ్చి విద్యాబుద్ధులు నేర్పగలిగానంటే ఏ మహాతల్లి పెట్టిన అన్నమో అని చెబుతా. అట్లాగే ఇటువంటి ధర్మకార్యం, ఈ మహారుద్రం అనేటువంటి పూజకి
ఏ మహానుభావుడో ₹1 ఇచ్చినా కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఆ పూజకే ఖర్చు పెడతాం. ఏ మహాశక్తి సంపన్నులో ₹1 ఇచ్చేటట్లయితే కోటీశ్వరుడు పాపం చేసి ఇచ్చిన డబ్బుల కంటే మహాపుణ్యాత్ముడు ఇచ్చిన డబ్బుల వల్ల కోట్లు సంపాదించిన వాడి పాపం కూడా పోతుంది. అంటే కోట్లు సంపాదించిన వాడి పాపం అంటే ఇవాళ పాపం అని కాదు, నేనేది కష్టపడాల్సిందే, కష్టపడితే రావాల్సిందే, కష్టపడ్డ డబ్బులే నిలవట్లేదు. పాపంగా సంపాదించే డబ్బులు అసలు నిలవు, కుటుంబం పైకి రారు. కాబట్టి ఇట్లాంటి సత్కార్యాలు ఎంతమంది పాల్గొంటే అంత మంచి ఫలితం వస్తుంది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శని ఉంది కాబట్టి ఈశ్వరార్చన చేసుకోండి, అమ్మవారి పూజ చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.